వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెం మండలంలో పలు గ్రామాలలో ప్రచారం చేపట్టిన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి. విలీన మండలం వేలేరుపాడులో ప్రచారంతో దూసుకుపోతున్న పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు. బొట్టాయిగూడెం మండలంలో కేఆర్పురం నందు పోస్టల్ ఓటును సద్వినియోగం చేసుకున్న ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు, ఉద్యోగస్తులు, టీచర్స్. జంగారెడ్డిగూడెంలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్. ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా మధ్యక్షేత్రంలో నేత్రపర్వంగా జరిగిన సువర్చల హనుమత్ కళ్యాణం. జంగారెడ్డిగూడెం పట్టణంలో 7, 8 వార్డులలో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలోని పథకాలను ప్రతి ఓటరుకు వివరించారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్, ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన 1వ వార్డు నుండి 10వ వార్డులో గల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలగరపు జ్యోతి, గుమ్మడి ప్రసాద్, కరటూరి రమాదేవి, వలవల తాతాజీ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు. గత 5 సంవత్సరాల జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ దళిత వాళ్ళన్నీ కూడా బోసిపోయాయి. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నిసార్లు గతంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న అన్నిసార్లు ఈ పేటలకి న్యాయం జరిగింది. ఈ గత 5 సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ పేటల్లో జరగలేదు అన్న దానికి ఈ వాతావరణమే సాక్ష్యం. ఎందుకంటే ఈ దళిత వాళ్ళలో పెరిగిన దగ్గర నుంచి ప్రతి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా దఫాలుగా అభివృద్ధి చేస్తూ ఈ రోజున ఉన్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిందే తప్ప ఈ గత వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమాత్రం చేయలేదని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే దళితుల్ని, బలహీన వర్గాలని ఎప్పుడు కూడా ముందు వరుసలో నిలబెట్టి అభివృద్ధి చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే కనుక వారి అభివృద్ధి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమని మీరంతా కూడా గ్రహించి మా శాసనసభ అభ్యర్థి సొంగ రోషన్ గారికి, అలాగే పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన బలపరిచిన చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే మన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని మనం అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూస్తున్నాము, ఎన్ని అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు కూడా చూస్తున్నాము. ప్రభుత్వం మారాలి, జనంలో మార్పు వచ్చింది. ఎందుకంటే మన భవిష్యత్తే కాదు, మన పిల్లల భవిష్యత్తు, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి జనం అంతా కూడా జనసేనలోకి, తెలుగుదేశంలోకి వలస వస్తున్నారు. మన లేడీస్కి మేనిఫెస్టో చాలా మంచిగా ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం. 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా అన్నారు. అలాగే చదువుకున్న పిల్లలు ఉంటే కనుక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున సంవత్సరానికి ఇస్తున్నారు. అలాగే లేడీస్కి బస్సు ఫ్రీ, వృద్ధాప్య పింఛనీ కింద 3,000 ఇచ్చేది ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. అలాగే పిల్లలుగా ఇస్తున్నారు. అలాగే వికలాంగ పెన్షన్ కింద గత ప్రభుత్వం 3,000 ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం 6,000 ఇస్తుంది. అలాగే బస్సు ఫ్రీ, లేడీస్కి బస్సు ఫ్రీ, ఇలాగా ఎన్నో పథకాలు తెలుగుదేశం మనకి ఇస్తున్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే దౌర్జన్యాలతోని ప్రజలు చాలా మట్టుకి తెలుసుకున్నారు. మనం ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు 1 సైడ్ చేశారు. ఇది చాలదా మనకి ప్రభుత్వం మారడానికి? నెక్స్ట్ మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జెండా రేపు 24లోని అసెంబ్లీలో ఎగరవేయాలి. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో కూడా మన తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం.
జంగారెడ్డిగూడెంలో సాలిపేట, రావురి జంక్షన్, వివేకానంద తదితర ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు, పట్టణ అధ్యక్షులు చిటికెల ఆచిరాజు, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, కౌన్సిలర్స్ ముప్పిడి వీరాంజనేయులు, కాసరి లక్ష్మీజ్యోతి, లోకారపు వెంకటేశ్వరరావు, మాధవ్, ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, చిప్పాడ వెంకన్న, వీరవల్లి సోమేశ్వరరావు, జీడికంటి రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. 24వ వార్డులోని మాధవగారి వార్డులోని గడప గడప అనే ప్రోగ్రాం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడాను మాకు పథకాలు బాగా వస్తున్నాయి అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు బాగుంది. అమ్మఒడి కానీ, చేయూత కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే బాగున్నాయమ్మని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మాటిస్తే మాడం తిప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో పేదవాళ్ళ కష్టాలు చూసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరుగుతున్నారు మాయమాటలు చెప్పడానికి. ఆయన చేతకు పవన్ కళ్యాణం కూడా చేరాడు. అలాంటి మాయమాటలు వినకండి అమ్మ మీరు. ఈ రోజున ముసలోళ్ళ పెన్షన్ తెచ్చుకోవడానికి ఎండలోని ఆవిడ పడిపోవడం కూడా జరిగింది. అలాంటి మాయమాటలు చెప్పే వ్యక్తిని ఎవరో కూడా నమ్మొద్దమ్మా. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారో మీకు తెలుసమ్మా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజున మన వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో, అలాగే మేడవరపు విద్యాసాగర్ గారు, దొంతు మాధవ్ గారు, మాది 23వ వార్డు లోకారపు వెంకటేశ్వరరావు గారు, మేము సునీల్ కుమార్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి యాదవ్ గారిని గెలిపించి జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలపాలని మేము కోరుకుంటూ ప్రచారం సాగిస్తున్నాం. కానీ ప్రజలు స్వచ్ఛందంగా మనం ఆహ్వానిస్తున్నారు. ఏంటంటే జరిగిన అభివృద్ధి గురించి జంగారెడ్డిగూడెంలో కనీసం ఇదివరకు గతంలో ఎప్పుడు జరగలే. ఈ రోజున మరి ఇంచుమించు రోడ్లు కానివ్వండి, ప్రతి ఇంపార్టెంట్ రోడ్లు కానీ, అలాగే ట్రైన్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఏదీ లేకుండా స్వచ్ఛందంగా ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారు. వీరందరూ కూడా ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థికి చెరుకు ఓటు వేసి జగన్ గారికి మద్దతు పలకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 24వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి గౌరవనీయులైన డి మాధవన్ గారు ఈ వార్డు సంబంధించినంత వరకు కూడా చక్కని రోడ్లు వేయించడం, అలాగే ప్రతి విషయంలో కూడా మేము ఏదైనా ఫోన్ చేసినా, డైరెక్ట్గా కలిసినా, ఇమీడియట్గా ఏదైనా సమస్య ఉందంటే ఆయన వెంటనే స్పందించి దాన్ని పరిష్కార మార్గం వెంటనే చూపించడం అనేది జరుగుతుంది. సారు ఈ సేవా కార్యక్రమాలు అందించడంలో ఆయన ఒక ప్రజాప్రతినిధిగా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి మాధవన్ గారికి, మిత్రులకి, అందరికీ కూడా, మీడియా మిత్రులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బాగా సక్సెస్ అవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు అందరికీ నా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జంగాడు 24వ వార్డు నందు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం సాగుతుంది. దీనికి ఇచ్చేసిన నాయకులందరికీ, మన మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. అందరూ మంచి స్పందనతో ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు చేపట్టి ఆయన పెట్టిన ఈ పెన్షన్ అభ్యంతరానికి ఈరోజు బ్యాంకుల దగ్గర ముసలోళ్ళు, ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఆయన చేసిన తప్పు వల్ల ఆ వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు గోళ్ళమని గోల్ చేస్తున్నారు. అదే జగనన్న పథకాలకి ఇంటింటికి వచ్చి ఆయన పెన్షన్ ఈ మొన్నటి వరకు కూడా ఇంటింటికి వచ్చి ఇచ్చారు. అలాగే అమ్మ, మీ అందరికీ రిక్వెస్ట్గా ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాం. జగనన్న ఉంటేనే మన పథకాలన్నీ మన దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు ఈ 2 నెలలు ఎంత ఇబ్బంది పెట్టారో మన వృద్ధులందరినీ, అవ్వని, తాతని అందరినీ మనకి చూస్తూనే ఉన్నారు. ఇంటింటికి వెళ్తే అదే చెప్తున్నారు అందరూ. మీరు కూడా దయ ఉంచి ఆలోచించి మరి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగనన్నను, అలాగే మన చింతలపూడి నియోజకవర్గ కమ్మ విజయరాజు గారిని, అలాగే సునీల్ కుమార్ యాదవ్ గారిని,
అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ జగనన్నని సీఎంని మరొకసారి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలోని సుబ్బారెడ్డి కాలనీ సూర్య కాలేజ్ ప్రాంతంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి హామీలను ఓటర్లకు వివరించారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్, ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, కొప్పాక శ్రీనివాసరావు, పీచ్పాటి వరలక్ష్మి, కోనేటి చంటి, కొండ్రెడ్డి కిషోర్, మహంకాళి బుల్లయ్య పాల్గొన్నారు. ఈరోజు 16వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి కూటమితో కలిసి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరి మహిళలు ముఖ్యంగా నీరాజనాలు పడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మరి సూపర్ 6 పథకాలు జనాల్లోకి వెళ్ళాయి. సూపర్ 6 కొట్టేయండి, బౌండరీ దాటిపోయింది. మరి మా విజయం ఖాయమని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఎదురొచ్చి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా లైన్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల మన ఆస్తులకు సంబంధించిన జిరాక్స్ కాపీలు మన దగ్గర ఉంచి ఒరిజినల్స్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని మరి తాకట్టు పెట్టే ప్రభుత్వం కాబట్టి మన ఆస్తుల మీద కూడా కన్నేసిందండి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన ఆస్తులు మనకు దక్కకుండా చేసి ఆ టైటిలింగ్ చట్టం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారండి. అదేవిధంగా ఫంక్షన్లు కూడా సరైన సమయంలో అందివ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటా పాటు అసంతృప్తికరమైనటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అండి ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ వెంటనే మరి గద్దెదించాలని చెప్పేసి మహిళలు, మరి పురుషులు, యువకులు అన్ని రంగాల వాళ్ళు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా మేము టీడీపీకి ఓటేస్తామని చెప్పేసి మా పార్టీ విజయాన్ని కృషి చేస్తున్నారండి. అలాంటి వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా సొంగ రోషన్ గారు, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు ఇద్దరికీ కూడా సైకిల్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో ఇక్కడ చంద్రబాబు గారిని సీఎం చేయాలి, పైన మోడీ గారిని మనం ఏక్ బార్ మోడీ అని మనం ఆయన్ని మళ్ళీ మరోసారి ప్రధానమంత్రిగా చేసుకుని మనందరము కూడా చాలా నికృష్టమైన జీవితం 5 ఏళ్ళు గడిపాం కాబట్టి ఆత్మాభిమానంతో మనం ఓటు హక్కును వినియోగించుకుని మన ఆత్మాభిమానం దెబ్బకొట్టిన రాజశేఖర రెడ్డి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, తర్వాత జైలుకు పంపించాలని ముక్కోటి దేవతల్ని కూడా కోరుకుంటూ ఈ 5 కోట్ల మంది ఆంధ్రుల్ని ఏడిపించిన జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి చంద్రబాబుని మోడీని ఈరోజు 16వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి కూటమితో కలిసి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరి మహిళలు ముఖ్యంగా నీరాజనాలు పడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మరి సూపర్ 6 పథకాలు జనాల్లోకి వెళ్ళాయి. సూపర్ 6 కొట్టేయండి, బౌండరీ దాటిపోయింది. మరి మా విజయం ఖాయమని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఎదురొచ్చి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా లైన్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల మన ఆస్తులకు సంబంధించిన జిరాక్స్ కాపీలు మన దగ్గర ఉంచి ఒరిజినల్స్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని మరి తాకట్టు పెట్టే ప్రభుత్వం కాబట్టి మన ఆస్తుల మీద కూడా కన్నేసిందండి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన ఆస్తులు మనకు దక్కకుండా చేసి ఆ టైటిలింగ్ చట్టం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారండి. అదేవిధంగా ఫంక్షన్లు కూడా సరైన సమయంలో అందివ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటా పాటు అసంతృప్తికరమైనటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అండి ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ వెంటనే మరి గద్దెదించాలని చెప్పేసి మహిళలు, మరి పురుషులు, యువకులు అన్ని రంగాల వాళ్ళు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా మేము టీడీపీకి ఓటేస్తామని చెప్పేసి మా పార్టీ విజయాన్ని కృషి చేస్తున్నారండి. అలాంటి వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా సొంగ రోషన్ గారు, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు ఇద్దరికీ కూడా సైకిల్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో ఇక్కడ చంద్రబాబు గారిని సీఎం చేయాలి, పైన మోడీ గారిని మనం ఏక్ బార్ మోడీ అని మనం ఆయన్ని మళ్ళీ మరోసారి ప్రధానమంత్రిగా చేసుకుని మనందరము కూడా చాలా నికృష్టమైన జీవితం 5 ఏళ్ళు గడిపాం కాబట్టి ఆత్మాభిమానంతో మనం ఓటు హక్కును వినియోగించుకుని మన ఆత్మాభిమానం దెబ్బకొట్టిన రాజశేఖర రెడ్డి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, తర్వాత జైలుకు పంపించాలని ముక్కోటి దేవతల్ని కూడా కోరుకుంటూ ఈ 5 కోట్ల మంది ఆంధ్రుల్ని ఏడిపించిన జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి చంద్రబాబుని, మోడీ గారిని మరోసారి గద్దెనెక్కించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ భారత్ మాతాకి జై హింద్. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతోటి మేము ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మరి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎదురొచ్చి మేము ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసాం, ఈ ప్రభుత్వాన్ని దింపి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామనే ఆలోచనలో అందరూ ఉన్నాం అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని మా ఎదురొచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారండి. జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షాలతో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులచే తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వంటి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, భక్తులు స్వామివారి అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వేసవి కాలం కావడంతో భక్తులకు ఉచిత మజ్జిగ వితరణను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ దాతలుగా వెలగ పవన్ బాబు, వసుంధర దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పోలవరం నియోజకవర్గంలో పుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ వద్ద ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సాగింది. కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద పోలింగ్ డ్యూటీ చేసే ఉద్యోగ సిబ్బంది ఓటు హక్కును శనివారం సద్వినియోగం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీ సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటుకు నోటు నడుస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేయడంతో అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలింగ్ బూత్ వద్ద పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేశారు. బొట్టాయిగూడెం ఎస్ఐ వెంకన్న తన సిబ్బందితో పహారా చేశారు. భారీ స్థాయిలో ఐటీడీఏ వద్దకు ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేందుకు ఉద్యోగస్తులు, అధికారులు, టీచర్స్ హాజరయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద
అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం, వీరన్నగూడెం, సూరపవారిగూడెం తదితర గ్రామాలలో పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి ప్రచారం చేపట్టారు. టాప్ లేని జీపులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దారి పొడవునా కనిపించే ప్రతి ఒక్క ఓటరుకు రెండు చేతులు జోడించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. తెల్లం బాలరాజు, రాజ్యలక్ష్మి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. మన తెల్లం రాజ్యలక్ష్మి అక్కను గారు, మన ఇంటి ఆడపడుచు గారు, మన అక్కను ఆశ్రమించారు. మన తెల్లం రాజ్యలక్ష్మి అక్క బాలరాజు గారు ఈరోజు జగనన్న సంక్షేమాలకు వారధిగా మర్రగూడెం గ్రామ ప్రజల ఆశీర్వాదం కోసం మీరు గడపకు వస్తున్నారక్క, మీరు గడపకు వస్తున్నారు చెల్లి. జగన్ బాబు బలపరిచిన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీ తెల్లం రాజలక్ష్మి గారు. అక్క మర్చిపోకు, మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మరి ఫ్యాను గుర్తుపై విలీన మండలంలో పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు ప్రచారం చేపట్టారు. తన ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యికే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. వేలేరుపాడు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. విద్యావేత్తగా, రైతుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తన గెలుపుకు సహకరించాలని కోరారు. పిఎం సూర్యచంద్రరావు దృష్టి పెడుతున్నారు. జై మడియం, జై మడియం, జై మడియం. గ్యాస్ పై గుర్తుకే, గ్యాస్ పై గుర్తుకే, గ్యాస్ పై గుర్తుకే, గ్యాస్ పై గుర్తుకే. ఒడియా సూర్యచంద్ర గారి నాయకత్వం, ఒడియా సూర్యచంద్ర గారి నాయకత్వం, ఒడియా సూర్యచంద్ర గారి నాయకత్వం, ఒడియా సూర్యచంద్ర గారి నాయకత్వం, ఒడియా సూర్యచంద్ర గారి నాయకత్వం. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ ప్రచారం చేపట్టారు. మెయిన్ టౌన్, అశ్వరోపేట్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ పరిసర ప్రాంతాలలో తన ఎన్నికల గుర్తు టీవీ రిమోట్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి కోసం, గొప్ప మార్పు కోసం ఆలోచన పరంగా ప్రజలు నిర్ణయం తీసుకుని తనకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరిని ప్రేమతో, ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుట్టాయిగూడెం మండలంలో పలు గ్రామాలలో ప్రచారం చేపట్టిన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి. విలీన మండలం వేలేరుపాడులో ప్రచారంతో దూసుకుపోతున్న పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు. బుట్టాయిగూడెం మండలంలో కేఆర్పురం నందు పోస్టల్ ఓటును సద్వినియోగం చేసుకున్న ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు, ఉద్యోగస్తులు, టీచర్స్. జంగారెడ్డిగూడెంలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్. ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా మధ్యక్షేత్రంలో నేత్రపర్వంగా జరిగిన సువర్చల హనుమత్ కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.